మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమరావతి రాజధాని అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా అది దేవతల రాజధాని. అందులో ఎటువంటి సంకోచం అనేదే లేదు. పార్టీలకు అతీతంగా అందరం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉన్నటువంటిది అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పి 2014 నుంచి కూడా ఎవరు అధికారంలోకి ఉన్నా సరే మేమందరం కూడా దానికోసం పోరాటం చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భావితరాలు బాగుండటం కోసం ఆ ప్రాంతానికి చెందినటువంటి 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ప్రభుత్వాల మీద నమ్మకంతో అప్పుడు మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేస్తే ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంది, ఢిల్లీ తనదన్నే రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, మన బిడ్డలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఇక్కడే బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నమ్మి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇప్పటివరకు కూడానండి 10 సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళకి ప్లాట్లు కూడా డెవలప్ చేసి ఇవ్వలేకపోయాం. ప్రభుత్వాల అలసత్వం కూడా కనిపిస్తూ ఉంది. అయినా కానీ గత ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఆ రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందంట. ఎవడు చెప్పాడా నీకు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా మన అమరావతి మన రాజధాని అని తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఎంతో గొప్పగా భారతదేశంలోనే ఎక్కడా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఆడవాళ్ళ కన్నీటితో అయిన కన్నీటిలో నువ్వు కనుమరుగైపోయావు అని చెప్పి ప్రజలందరూ కూడా నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పటికీ కూడా కడుపు మంట చల్లారకుండా ఇంకా ఏదో ఒక రకంగా అమరావతి రాజధాని పైన బురద జల్లుతా ఉన్నావు. సిగ్గనిపించట్లేదా మీకు? పార్టీలకు అతీతంగా మనందరి బాధ్యత. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవడైనా సరే, ఆ కృష్ణరాజు అనేవాడు ఒక అనామకుడు కావచ్చు, కానీ కూర్చుని మాట్లాడింది సాక్షి స్టూడియోలో. దానికి అధినేత భారతీరెడ్డి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి భార్య. జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఉంది దీంట్లో. భారతీరెడ్డి కూడా దీని బాధ్యత తీసుకోవాలి. ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ భారతీరెడ్డి కానీ మీరు ప్రజల్లోకి రావాలి కదా, మళ్ళీ ఓట్లు అడగాలి కదా. ఏం మొహం పెట్టుకుని రావాలనుకుంటున్నారు? ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎంత ఆవేదన చెందుతూ ఉంటే అపహాస్యం కాబడితే క్షమాపణ చెప్పడానికి మీకు మనసు అంగీకరించట్లేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి హోంమంత్రి అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే అమరావతి రాజధాని అంశాన్ని ఊరు వాడా తీసుకెళ్ళి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు కాబట్టి మనం అభివృద్ధి చేసుకుందాం రండి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంత జరుగుతూ ఉంటే దాన్ని వేశ్యల రాజధాని అని చెప్పి నిజంగా అసలు ఏమనాలి దాన్ని? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి మీకు వాడు దొరకట్లేదా? ఒక పనికిమాలిన వెధవ సన్నాసులు నోటుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని అపహాస్యం చేస్తూ ఎంత దుర్మార్గంగా చండాలంగా మాట్లాడుతూ ఉంటే మీకు వాడు దొరకట్లేదా? నిన్న మధ్యాహ్నం 1:40 వరకు ఆ కృష్ణరాజు అనేవాడు వాడి ఇంట్లోనే ఉన్నాడు. గత ప్రభుత్వ వేధింపుల్ని తట్టుకుని అన్ని రకాలుగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేసినటువంటి ఆ మహిళలు ఈ రోజున మళ్ళీ మీరు అభివృద్ధి చేస్తాము, పునర్నిర్మాణం జరుగుతుందన్నా సరే మళ్ళీ రోడ్ల మీదకు వచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితి. ఏం పాపం చేశారు వాళ్ళు? రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల కోసం, మన రాబోయే తరాల కోసం భూములు త్యాగం చేయటమే వాళ్ళు చేసిన పాపమా అని చెప్పి ఈ పాలకుల్ని అడుగుతున్నాను, ప్రతిపక్షాలను కూడా అడుగుతా ఉన్నాను. మా నాయకురాలు ఉంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడదు. మహిళల్ని ఇంత అవమానపరుస్తూ ఉంటే, ఇంత ఆవేదన చెందుతూ ఉంటే ఎక్కడుందో మాకే తెలియదండి. ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడదు, ఖండించదు. అంటే ఆమె నిజంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చినందుకు వచ్చిందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంది, అన్ని సమస్యలపైన పోరాటం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, విభజన హామీలు అధికారంలోకి వస్తే అమలు చేస్తానంది, అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు
ఆనాడు స్వయంగా భారత్ జోడో యాత్రలో రైతులందరికీ కూడా మాటిచ్చారు. మరి పోలవరం పూర్తి చేయాలని అడుగుతా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడతా ఉంది పార్లమెంటులో. అన్ని విభజన హామీలను అమలు చేయాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంది, బలోపేతం అవుతా ఉంది. నీ అన్న కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికో పారిపోయావు, ఎవరికి కనిపించలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంది, ఫేడ్ అవుట్ అవుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వకుండా నీ అన్నకు సహాయం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. కడప గడ్డ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, షర్మిలారెడ్డిని. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చివరి రక్తం బొట్టు చిందించే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. అటువంటి మహానేత కడుపును పెట్టి ఈ రోజున ప్రజల చేత చీత్కరించబడతా ఉన్నారు మీరు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం అవ్వకుండా మాలాంటి వాళ్ళందరం కూడా 2014 తర్వాత అనేక లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తూ ఉంటే నీ అన్నతో కలిసి డ్రామాలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వకుండా ఇక్కడ నాశనం చేయటానికే, భూస్థాపితం చేయటానికే షర్మిల వచ్చిందని చెప్పి అందరూ నమ్ముతా ఉన్నారు. ఎలక్షన్ టైంలో అంతే ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు భారతదేశ నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీని, అన్ని వర్గాల్ని ఏకతాటి మీద నడిపించి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరికీ అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇస్తే దేశం అంతటినీ కూడా ఐక్యంగా ఉంచడం కోసం ప్రాణాలకు లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తే నేను రాహుల్ గాంధీ గారితో పాటు 4080 కిలోమీటర్లు ఛాలెంజ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరు కూడా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా మమ్మల్ని చంపేస్తానన్నా సరే భయపడకుండా పాదయాత్ర చేస్తే ఈ రోజున నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, దాంట్లో చెత్త కూడా ఉంటుందని మాట్లాడతావా? షర్మిలారెడ్డి, ఈ కడప గడ్డ నుంచి నిన్ను హెచ్చరిస్తా ఉన్నా. నీలాంటి వాళ్ళందరూ కూడా ఈ సముద్రంలో కలిసి చెత్త పేరుకుపోయింది కాబట్టి ఆ చెత్తనంతటినీ కూడా శుభ్రం చేసుకోవటానికి మేము ఈ రోజున బయటకు కదిలాం. కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా కలవబోతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి అండగా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయడానికి మేమందరం కూడా అందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీని మరోసారి బలోపేతం చేసుకుంటామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులు అందరికీ కూడా హామీ ఇస్తూ, భరోసా ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ పైన, అది ముఖ్యంగా అమరావతి రాజధాని పైన ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు వాగితే వాళ్ళ తాట తీస్తాం, నాలికలు కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ